మనము ప్రకటన గ్రంథములో సప్త సంఘాల గురించిన ధ్యానములో మొదటి సంఘమైన ఎఫెసు సంఘాన్ని గురించి మనం ధ్యానం చేశాం. 7 నక్షత్రములు దేనికి సాదృశ్యంగా కనపడుతున్నాయి అంటే అవి ఎవరికి సాధారణ కనపడుతున్నాయి? 7 నక్షత్రములు సంఘపు యొక్క దూత. ఎవరు? పాస్టర్స్కి. తర్వాత దీపస్తంభములు దేనికి సాదృశ్యంగా కనిపిస్తుంది? ఏంటండి? సంఘం. కాబట్టి 7 నక్షత్రములను కుడి చేత పట్టుకున్నాడంట ఒక ఆయన. ఎవరు? యేసయ్య. అంటే దాని అర్థం ఏంటి? సంఘ కాపరి, సంఘ పాస్టర్ ఎవరి చేతిలో ఉండాలి? ఎవరి చేతిలో ఉండాలి? యేసయ్య చేతిలో ఉండాలి. మనుషుల చేతిలో కాదు, కమిటీ చేతిలో కాదు, సొసైటీ చేతిలో కాదు. సంఘం అనేది క్రీస్తుకు సంబంధించింది. సంఘం పైన సర్వ హక్కులు ఎవరివి? ఆయన స్వరక్తమిచ్చి సంపాదించాడు. ఇది సంఘాన్ని గురించి, సంఘం యొక్క కాపరి గురించి యేసయ్యే తెలియచేస్తున్న మాటలు. 7 దీపస్తంభములు గురించి మనం విన్నాం. అదేంటంటే 7 సంఘాలు. ఈ 7 సంఘాలు నిజమైన సంఘాలు అయినప్పటికీ కూడా ఈ 7 సంఘాలు కూడా ప్రస్తుత అన్ని సంఘాలకు, సార్వత్రిక సంఘాలకు అదేం చేస్తుంది? అన్వయిస్తుంది అనే దాన్ని మనం తెలుసుకున్నాం. ఎఫెసు సంఘాన్ని గురించి మనం ధ్యానం చేసినప్పుడు ఈ యొక్క ఎఫెసు సంఘాన్ని దేవుడు మొదట ప్రశంసించాడు, మంచిగా ప్రశంసించాడు. తర్వాత యేసయ్య ఆ సంఘాన్ని పరిశీలించినప్పుడు ప్రశంస కనపడింది, మంచి కార్యాలు కనపడ్డాయి, ఒక తప్పు కూడా కనపడింది. ఏంటి ఆ యొక్క తప్పు? మొదటి ప్రేమను విడిచిపెట్టి వదిలిపెట్టిన సంఘం ఏంటంటే ఎఫెసు సంఘం. సరే, తప్పు కనపడింది. దేవుడు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. ఏం అవకాశం ఇస్తున్నాడు? దానికి పరిష్కారాన్ని కూడా యేసయ్య చెబుతున్నాడు. ఓ సంఘమా, నీ మొదటి ప్రేమను నువ్వు వదిలిపెట్టావు, అలాగే నువ్వు ఉంటే నువ్వు ఉండే చోటులో, నేను నీకు సిద్ధం చేస్తున్న చోటులో నువ్వు ఉండవు. అలా కాకుండా మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను మళ్ళా చేస్తే ఎక్కడ ఉంటావు నువ్వు? జీవవృక్ష ఫలములు నువ్వేం చేస్తావు? భుజింప చేస్తాను. అంటే పరలోకములో నువ్వు నాతో కూడా ఉంటావు. కాబట్టి దీని గురించి దేవుడు మనల్ని ఆయన మాట్లాడాడు. దేవుని రక్షకునిగా అంగీకరించినప్పుడు దేవునిలో మనం ఎలాగున్నాం? సంవత్సరాలు జరిగిపోతున్నాయి, దేవుని పట్ల మన ప్రేమ ఎలాగుంది? మొదట దేవుని కార్యాల పట్ల ఎంత ఆసక్తి కనపరిచాం, ఇప్పుడు దేవుని యొక్క కార్యాల పట్ల ఎంత ఆసక్తి కనపరుస్తున్నాం? నువ్వు ఒక వ్యక్తి పని చేయాలంటే ఆ వ్యక్తి నీకు నచ్చాలి. యేసయ్య నచ్చితే యేసయ్య పని నీకు నచ్చుద్ది. అప్పుడు నీకు జీవితంలో సంతోషంతో ఆ పని చేస్తావు, సంతోషంతో ఆ కార్యాన్ని చేస్తావు. కాబట్టి దేవుడు ఇంతవరకు కూడా ఇక ఎఫెసు సంఘం ద్వారా దేవుడు మాట్లాడాడు. ఇంకొకసారి దేవుడు హెచ్చరిస్తున్నాడు. నీలో నేను చూస్తున్నప్పుడు మొదటి ప్రేమ నాకు కనపడతల్లా, మొదట నీలో ఉన్న ఆసక్తి నాకు కనపడతల్లా, మొదట నువ్వు చేసిన ప్రార్థన నీలో కనపడతల్లా, మొదట నా యందు కనపరిచిన భయభక్తులు నీలో కనపడతల్లా, మొదట నా పట్ల చూపిన శ్రద్ధ నీకు కనపడతల్లా.
కాబట్టి ఏం చేస్తావు? మారు మనసు పొందో. నేను నీకు ఏమిచ్చానో ఒకసారి జ్ఞాపకం చేసుకో. నా ప్రాణాన్నే నీకు ఇచ్చా, నా రక్తాన్నే నీ కోసం ఇచ్చా. నేను ఉండవలసిన ఆ యొక్క స్థలాన్ని వదిలిపెట్టి ఈ భూలోకానికి నీ కోసం వచ్చా. ఎందుకో తెలుసా? మొదటగా నేను నిన్ను ప్రేమించా. ప్రేమేంటో నీకు నేను చెప్పా. నా ప్రేమను గుర్తెరిగిన నువ్వు ఏం చేయాలి? నువ్వు ప్రేమించు. మొదటగా నువ్వు నన్ను ఎంతగా ప్రేమించావో, మొదటగా నా పట్ల ఎంత ఆసక్తి కలిగి ఉన్నావో, మొదటగా నా కోసం ఎంతగా పరిగెట్టావో నువ్వు ఆలోచన చేసుకో. ఎక్కడ పడిపోయావో అక్కడే ఉండకు, లెగో, మనసు మార్చుకో. ఒక స్థిరమైన తీర్మానం తీసుకో. నాయన, మొదటి ప్రేమను ఇంతవరకు నేను వదిలిపెట్టాను, ఇక నుంచి నాయన మరలా మొదటి ప్రేమను నా జీవితంలో ఏం చేస్తాను? నేను కొనసాగిస్తాను. నేను చచ్చే వరకు నాయన నా జీవితంలో నీకు ప్రథమ స్థానం ఇస్తా. నువ్వే నాకు ప్రభుడవు, నువ్వే నాకు కాపరివి, నువ్వే నాకు నాయకుడవు, నువ్వే నాకు సర్వం. నీ ఆధీనంలో నేను ఉంటాను, నీ వైపు చూస్తాను, నీ మాటలు వింటాను, నీ ప్రవర్తన కలిగి ఉంటాను అని నీ మొదటి క్రియలను మళ్ళా చేస్తే పరలోక రాజ్యం నీదే. యేసు ప్రభుకి రెండవ రాకడలో ఎత్తబడే గుంపులో నువ్వు ఉంటావు. లేకపోతే ఏమవుద్దో తెలుసా? దాని చోట నుంచి తీసివేస్తాడు దేవుడు. మనం ఉండవలసిన చోటు పరలోకం. కానీ నీలో మార్పు లేకుండా, నీలో మారు మనసు లేకుండా, ఆ మొదటి క్రియలను మళ్ళా చేయకుండా నీ హృదయాన్ని కఠినం చేసుకుంటే దేవుడు చెప్తున్నాడు, జాగ్రత్త. నువ్వు ఎదుర్కొనే ఆ పరిస్థితి బహు భయంకరమైనది. సమయం ఇంకా ఉన్నది. ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకో. నా కోసం బతుకు, నన్ను ప్రేమించు అని దేవుడు ప్రేమతో ఎఫెసు సంఘం ద్వారా A to J సంఘంలో ఉన్న మనకి ఆయన తెలియజేస్తున్నాడు. ఈరోజు రెండవ సంఘాన్ని గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 8 నుంచి 11 వచనములు. స్పుర్ణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, మొదటివాడును కడపటి వాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును. ఆయనను నీవు ధనవంతుడవే, తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు దూషణ నేను ఎరుగుదును. ఇదిగో, మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండును. నేను నీకు జీవ కిరీటం ఇచ్చెదను. ఆఖరి వచనం, సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. జయించువాడు రెండవ మరణం వలన ఏ హానియు చెందడు. రెండవ సంఘం స్ఫురణ. ఇక సంఘం యొక్క ప్రత్యేకత ఏంటంటే, దేవుడి యొక్క సంఘాన్ని చూస్తున్నప్పుడు ఈ సంఘంలో ఏ తప్పు కనపడలేదు ఆయనకి. 7 సంఘాలను మనం గమనించినప్పుడు 2 సంఘాల్లో మాత్రమే తప్పు కనపడలా. అంటే దాని అర్థం ఏంటంటే, పచ్చి భాషలో 2 సంఘాలని దేవుడు తిట్టలేదు, మిగతా 5 సంఘాలని చెత్త తిట్టుడు తిట్టాడు. దీంట్లో ఒక్క నింద కూడా ఆ యొక్క సంఘం పైన లేదు, ఒక్క తప్పు కూడా ఆ యొక్క సంఘం లేదు. ప్రభునందు ప్రియులారా, A to J మందిరంలో ఉన్న మనం ఇక లోకంలోని అన్ని సంఘాలు కూడా స్ఫురణ సంఘాలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు.
స్ఫురణ సంఘం లోనిక లక్షణాలను మనక జీవితాల్లో కలిగి ఉండాలని దేవుడు కోరుకున్నాడు. సంఘం అంటే ఏంటండి? సంఘం అంటే ఏంటి? చాలామంది అంటారు ఆ సంఘంకి వెళ్తున్నాం, బాగలేదండి అక్కడ. ఏం బాగలేదు? నువ్వు బాగలేదు, అందుకని సంఘం బాగలే. సంఘం అంటే ఎవరు? నువ్వు, నేను, మనం అందరం. సంఘం అంటే బిల్డింగ్ కాదు. సంఘం అంటే ఇక లోకములో నుంచి ప్రత్యేకించబడిన దేవుని యొక్క శిష్యుల సమూహము సంఘం. ఇక లోకం నుంచి వేరు చేసిన దేవుని కోసం బతికేదానికి దేవుడు ఎన్నుకున్న జనాంగం సంఘం. కాబట్టి ఇక సంఘములో, స్ఫురణ సంఘములో దేవునికి ఏ తప్పు కూడా కనపడలేదండి. ఎందుకంటే దేవుడు ప్రతి ఉత్తరం రాస్తూ దాంట్లో ఆయన 4 భాగాలుగా ఉంటాయి. ప్రతి ఉత్తరంలో కూడా ఈ 7 సంఘాలకు రాస్తూ ఉత్తరాలు 4 భాగాలు. మొదటిది ఏంటంటే ఆయన ఎవరో పరిచయం. ఎఫెసు సంఘంలో ఏం పరిచయం చేసుకున్నాడు ఆయన? 7 నక్షత్రములను కుడి చేత పట్టుకొని దీపస్తంభముల మధ్య సంచరించున్నవాడు చెప్పుతున్న సంగతులేవనగా. అంటే యేసు ప్రభు తను ఏ రకంగా పరిచయం చేసుకున్నాడంటే ఆ రకంగా పరిచయం చేసుకున్నాడు. ఇక స్ఫురణ సంఘములో యేసు ప్రభు ఏ రకంగా పరిచయం చేసుకుంటున్నాడు? నేను మొదటివాడను, కడపటివాడను, మృతుడనైతిని, తిరిగి నేను జీవింపచేసేవాడిని అని తను తాను పరిచయం చేసుకుంటున్నాడు. కాబట్టి ఇక సమయంలో మనం గమనించవలసింది ఏంటంటే ఇక స్ఫురణ సంఘం చాలా పురాతనమైన సంఘం. ఈ యొక్క స్ఫురణ అనే పట్టణం చాలా అందమైన పట్టణం. ఇది చిన్న ఆసియాలోని, మైనర్ ఆసియాలో టర్కీ అనే ప్రాంతంలో, ఇప్పుడు టర్కీ అని పిలువబడుతున్న ఆ యొక్క ప్రాంతంలో ఈ యొక్క స్ఫురణ సంఘం ఉన్నది. ఇది ఎఫెసు సంఘానికి దాదాపు 64 కిలోమీటర్ల దూరంలో ఉంటున్న సంఘం. ఏంటి? ఎఫెసు అనే పట్టణానికి స్ఫురణ అనే పట్టణానికి ఉన్న డిస్టెన్స్ ఎంత అంటే 64 కిలోమీటర్లు అని చరిత్ర చెబుతోంది. ఇక స్ఫురణ అనే దానికి అర్థం ఏంటంటే బోలము, మిర్. బోలము అంటే ఏంటంటే చేదు. ఓకే, సరే. అపోస్తలుడైన పౌలు ఎఫెసులో ఆయన 3 సంవత్సరాల నుండి పరిచర్య చేశాడు. ఇక ఎఫెసు పట్టణం ఏంటంటే చాలా వాణిజ్యముతో కూడిన పట్టణం. అనేక మంది వచ్చేవాళ్ళు. అక్కడ ప్రపంచ వింతల్లో ఒక వింత అయినా ఏంటి? అర్తిమాదేవి యొక్క ఆలయం ఉన్నది. అది సంతానోత్పత్తికి ప్రతీక. అంటే పిల్లలు లేని వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ప్రపంచం నుంచి అందరూ కూడా ఎవరికైతే పిల్లలు లేరో ఆ మందిరానికి వచ్చే వాళ్ళు ఏం చేసేవాళ్ళు? ఆ దేవతకు పూజ చేస్తే పిల్లలు పుడతారని యొక్క నమ్మకం వాళ్ళకు ఉండేది. అందుకని అనేక మంది వచ్చేవాళ్ళు. అపోస్తలుడైన పౌలు ఏం చేశాడంటే వచ్చిన ప్రతి ఒక్కరికి సువార్త ప్రకటించేవాడు. ఆ సువార్త పట్ల ఆకర్షితులైన వారు, కొంచెం ఆకర్షితులుగా ఉంటే ఆయన ఏం చేసేవాడంటే, ఓ పని చేయండి, సాయంకాలం ఒక హాల్ ఉంది ఇక్కడ, హాల్లోకి వచ్చేయండి. ఇంకా హాల్లో కూర్చోబెట్టి వాళ్ళకి దేవుని గురించి ఇంకా చక్కగా చెప్పేవాడు. చెప్పి వాళ్ళను ఒక తీర్మానంలో నడిపించాడు. ఏంటి తీర్మానం తెలుసా? ఇలాంటి యేసు గురించి మీరు తెలుసుకున్నారు కదా, మీరు చేయవలసిన పని ఏంటంటే మీరున్న స్థలాల్లో ఆ యేసు కోసం సాక్షులుగా మీరు నిలబడండి. అప్పుడు వాళ్ళందరూ వెళ్ళి వాళ్ళు ఉంటున్న స్థలాల్లో అనేకమైన సంఘ పరిచయను ప్రారంభించారు. ఆ రకంగా ప్రారంభించబడిన పరిచర్యలో ఒక సంఘం ఏంటంటే స్ఫురణ సంఘం. అంటే అపోస్తలుడైన పౌలు సువార్త ద్వారా పట్టబడి దేవుని ద్వారా రక్షించబడి ఒక అద్భుతమైన సేవకుడు ఆ యొక్క స్ఫురణ సంఘానికి పాస్టర్గా, బిషప్గా ఆయన ఉన్నాడు. ఆయన పేరేంటంటే పాలీకార్ప్. ఆ యొక్క పాలీకార్ప్ గారు గురించి మనం చూసినప్పుడు 86 సంవత్సరాల జీవితం జీవించిన యొక్క పాలీకార్ప్ గారు యేసు ప్రభు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు రోమా సైనికులు వచ్చి ఆయన పట్టుకొని నువ్వు క్రీస్తుని గురించి చెప్పకూడదు, కాబట్టి ఆఖరి అవకాశాన్ని ఇస్తాను, ఎందుకంటే పెద్దోడు కదా, 86 సంవత్సరాలు కదా, ముసలోడివి, కాబట్టి ఇక నీ యేసు గురించి చెప్పను అని నువ్వు అనుకుంటే నేను వదిలేస్తాను మిమ్మల్ని, లేకపోతే చిత్రవద మీకు చేస్తా. అప్పుడు ఈ పాలీకార్ప్ చెప్పిన పని ఏంటో తెలుసా?
86 సంవత్సరాలు నేను నమ్ముకున్న దేవుడు నన్ను మోసాడు. ఇప్పుడు ఆయన వదిలేస్తానా? ఇప్పుడు నేను వదిలేస్తానా? నా ప్రాణం కోసం నేను వదిలేస్తానా? నేను బాధలు పడకుండా ఉండేదానికి ఆయన నేను వదిలేస్తానా? నా కంఫర్ట్ కోసం ఆయన నేను వదిలేస్తానా? నేను వదలను. మీరేమన్నా చేసుకోండి, నేను వదలను ఆయన్ని. ఆయనే నా రక్షకుడు, ఆయన నా దేవుడు. ఇక ఆఖరి శ్వాస ఉన్నంత వరకు కూడా ఆయనే నా దేవుడు అనేసరికి ఈ రోమా సైనికులకి ఏమొచ్చిందంటే కోపం వచ్చేసింది. వెంటనే ఆయనకి ఒక శిక్ష విధిస్తారు. వీడిని మామూలుగా చంపకూడదు అని ఒక పెద్ద కట్టెలను ఏర్పరిచి ఒక పెద్ద పొయ్యి పెట్టి ఆ పొయ్యిలో ఒక పెద్ద పాత్ర పెట్టారు. పాత్ర సలసల ఏంటి కాగుతుంది. మనం పప్పుకు తాలింపు పెడతాం చూడండి, ఒగరెన్నే అదే కరెక్ట్ అన్నది ఓకే, ఏమన్నాం ఓకే సరే. తాలింపు పెడతాం. తాలింపు ఎప్పుడు పెడతావు? బాగా అయిన తర్వాత కొంచెం నూనె ఎక్కువ లీటర్ అయ్యవు, 2 చెంచాలు 3 చెంచాలు ఎత్తావు పప్పుకున్న క్వాంటిటీ బట్టి. ఇది నాకు కుకింగ్ తెలుసు, అందుకని చెప్తున్నాను నేను. దాంట్లో ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసి, తర్వాత వెల్లుల్లి అంతా వేసి, కరివేపాకు వేసి, లాస్ట్లో పప్పు దిమ్మరెత్తాం. అంతటితో పప్పు మసాలా అయిపోద్ది. సరేనా? ఓకే. ఆ పెద్ద పాత్రలో కొంచెం నూనె వేసి ఈ పాలీకార్ప్ని ఏం చేస్తారో తెలుసా? దాంట్లో వేసేస్తారు. బహు భయంకరమైన కబాబ్ లాగా ఆయన చేశారు. ఇంకా ప్రాణం పోట్ల, వీడు చచ్చిపోవట్లేదు అని చెప్పి ఏం చేశారంటే కత్తితో చంపేశారు. ఇది స్ఫుర్ణ సంఘము యొక్క పాస్టర్ గారి యొక్క లైఫ్. స్ఫుర్ణ సంఘాన్ని నడిపించిన ఆ బిషప్ గారి యొక్క లైఫ్. యేసయ్య కోసం హతసాక్షి అయ్యాడు. మొదట మిషనరీ, తర్వాత పాస్టర్, తర్వాత బిషప్, తర్వాత ఏంటి? తర్వాత ఎవరు? హతసాక్షి. మేము కూడా రెడీ. కాబట్టి నేను ఎందుకు పాలీకార్ప్ విషయం మనం చూసినప్పుడు ఆ రకంగా ఆయన హింసింపబడి హతసాక్షి అయిన ఆ సంఘ కాపరి ఎవరంటే స్ఫుర్ణ. అలాంటి సంఘానికి దేవుడు ఏం చేస్తున్నాడంటే లెటర్ రాస్తున్నాడు. దాంట్లో తన పరిచయం ఏంటంటే ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా? నేను మొదటి వాడను. అది దీంట్లో నేర్చుకోవాల్సిన అనేకమైన కానీ ఒక్క పాయింట్ చెప్తాను. చాలామంది అంటారు, ఏమంటారు? నేను నెంబర్ 1, ఈ ఏరియాకే నెంబర్ 1. నువ్వెక్కడ నెంబర్ 1? ఈ వరల్డ్కే నెంబర్ 1 నా యేసయ్య. ఆయన నెంబర్ 1, నువ్వెక్కడా? ఎందుకు ఈ చెత్త కబుర్లు మాట్లాడతావు? ఆయన చెప్తున్నాడు, మొదటి వాడను, కడపటి వాడను, ఆదియును, అంతమును, అల్ఫాయును, ఒమేగాయును, ఏను, జడ్ను. చాలామంది మన చర్చని ఏమంటున్నారు తెలుసా? వాళ్ళు A to Z అంటున్నారు. ఒకసారి అనిపించింది నాకు, కరెక్టే కదా. అవును, ఆది అంతం ఆయనదే కదా. మనం పెట్టుకున్నదంటే A to J. వాళ్ళు ఏం చేశారంటే కొంతమంది అర్థం ఒక A to Z చర్చ్ అంటారు. ఏదైనా ఒకటే. A to J అంటే అటాచ్ టు జీసస్. A to Z అంటే అంతా ఆయన. మొదటివాడు ఆయనే, కడపటివాడు ఆయనే. దేవునికే మహిమ కలుగును గాక. ఆమెన్, ఆమెన్. తర్వాత యేసయ్య చెప్పిన పరిచయం ఏంటంటే, నేను చచ్చిపోయా, నేను మృతున్నయ్యాను. ఇక్కడ ఇంకొకటి, ఎగ్జామినేషన్ సీజన్. పరీక్ష ఒకటి ఫెయిల్ అయ్యాడు అనుకో, వాడిని ఆదరించాలంటే ఏం చేయాలి? ఫెయిల్ అయినోడే రావాలి. అవునా? పాస్ అయినోడు వస్తాడు, బీపీ పెరిగిపోద్ది. ఫెయిల్ అయినోడు దగ్గరికి ఫెయిల్ అయినోడు వచ్చి నేను కూడా ఫెయిల్ అయినా అంటే, అవునా నాకు జతలో ఉన్నావురా,
కంఫర్ట్, ఆదరణ, ఆదరణ, ఆదరణ. యేసయ్య ఎందుకు చెప్పాడు నేను మృతుడనైతిని? మనం మృతులమే, మనకు కంఫర్ట్ ఇవ్వాలంటే ఏం చేయాలి? ఆయన కూడా మృతులు అవ్వాలి. అందుకని ఏం చేశాడో తెలుసా ఆయన? నేను మృతుడనైతిని, మీరు కూడా మృతులు అవుతారు, కానీ నేనేం చేస్తాను? తిరిగి లేచిన వాడిని, నేను అలాగే తిరిగి లేచాను, మిమ్మల్ని కూడా తిరిగి లేపుతాను నేను. ఎంత గొప్ప దేవుడైనా మనకు దేవుడు తన పరిచయాన్ని సంఘానికి చెబుతున్నాడు ఆయన. ఓ స్ఫుర్ణ సంఘమా, నా కోసం మీరు చచ్చిపోవచ్చు, నా కోసం మీరు చచ్చిపోవచ్చు, మృతుడవ్వచ్చు, కానీ నేను కూడా మృతుడయ్యా. కానీ మళ్ళీ ఏం చేశా? ఆ సమాధిలోనే నేను లేను. సమాధిని జయించి తిరిగి లేచినట్లు మిమ్మల్ని కూడా నేను చేస్తాను, లేపుతాను. అది యేసయ్య గురించిన. యేసయ్య ఎప్పుడు కూడా రెండు కార్యాలు చేస్తాడు మన జీవితాల్లో: ఆదరిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దీనికి వ్యత్యాసం చెబుతాను మీకు నేను సింపుల్గా. మరియా, మార్తా, లాజరు కుటుంబం యేసు ప్రేమించిన కుటుంబం. అక్కడ లాజరు చనిపోయాడు. చనిపోయాడా? చనిపోయినప్పుడు ఏం జరిగింది? యేసయ్య రావాల్సిన సమయంలో రాలా, 4 రోజుల తర్వాత వచ్చాడు. అప్పుడు ఇక మరియా, మార్తలు యేసయ్యను పట్టుకుని ఏడ్చేస్తున్నారు. నాయనా, నువ్వు ఉంటే ఆయన చచ్చిపోయేవాడు కాదు అని తమకున్న దుఃఖాన్ని, బాధని వాళ్ళు ఏడుస్తూ ఉంటే యేసయ్య ఏం చేశాడు? యేసయ్య ఏం చేశాడు? తిట్టాడా? బుద్ధి లేని వాళ్ళ, విశ్వాసం లేదా అని అనలా. ఆయన కూడా ఏడ్చాడు. నీ బాధల్లో ఈ లోకంలో ఎవ్వరూ కూడా పాలు పొందకపోవచ్చు, కానీ యేసయ్య ఉన్నాడు నీ బాధలో పాలు పొందేదానికి. నీ కన్నిటి పరిస్థితుల్లో, నీ దుఃఖములో కూడా ఆయన ఏం చేస్తాడు? నిన్ను ఆదరిస్తాడు. ఏ రకంగా? వాళ్ళకు ఒక ఆదరణ కలిగింది. అందరూ అనుకున్నారు, ఏంటి యేసయ్య ఏడుస్తున్నాడు ఏంటి? యేసయ్యలో గొప్పతనం ఏంటంటే ఆయన ఆదరించు దేవుడు. ఆ యొక్క బాధను అర్థం చేసుకున్నాడు. ఆయన కూడా కన్నీరు కార్చాడు. అప్పుడు ఆ కన్నీటి ద్వారా వాళ్ళు ఆదరించబడ్డారు. అంతటితో ఆయన ఆపలేదు. తర్వాత స్టెప్ ఏంటంటే ఆయన ఆశీర్వదించాడు. ఏ రకంగా ఆశీర్వదించాడు తెలుసా? సమాధి దగ్గరకు బయటకు వెళ్ళి, ఓ లాజరు బయటకు రా అన్నప్పుడు లాజరు బయటకు వచ్చాడు. అది ఆశీర్వాదం. యేసయ్యలో ఉన్నది ఏంటంటే ఒకటి ఆదరణ, ఇంకొకటి ఆశీర్వాదం. యేసయ్య నిన్ను ఆదరిస్తాడు, అంత మాత్రమే కాదు, ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ఈ లోకంలో మనుషులు నిన్ను ఆదరించవచ్చు, కానీ ఆశీర్వదించలేరు. కానీ నా యేసయ్యలో ఉన్నది ఏంటంటే ఏం చేస్తాడు తెలుసా? ఆయన ఆదరిస్తాడు. ఎవరు నిన్ను అర్థం చేసుకోకపోయినా, ఎవరు నిన్ను గమనించకపోయినా, ఎవరు నిన్ను లెక్కగా పెట్టకపోయినా ఆయన లెక్కలో నువ్వు ఉన్నావు. ఎందుకంటే ఆయన ఆదరించు దేవుడు. అంత మాత్రమే కాదు, ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. మొదట ఆదరణ, రెండోది ఆశీర్వాదం. సరే, ఇప్పుడు దేవుని యొక్క పరిశీలన చూద్దాం మనం. మొదటి దేవుని యొక్క పరిచయం అయిపోయింది. ఆయన ఎలాంటి వాడు అని తెలియజేస్తున్నాడు, అది పరిచయం. రెండోది ఏంటంటే 9, 10 వచనాలు మనం చూడనప్పుడు, మీరు తీయక్కర్లేదండి, టైం లేదు కాబట్టి, దేవుడు ఆ స్ఫుర్ణ సంఘాన్ని ఏం చేస్తున్నాడు? పరిశీలన చేస్తున్నాడు. దాంట్లో స్ఫుర్ణ సంఘాల్లో కనిపించినవి ఏంటంటే, నెంబర్ 1, శ్రమను నేను ఎరుగుదును. ఏమంటున్నాడు దేవుడు? ఓ సంగమా, ఏంటి? నీ శ్రమను నేను ఎరుగుతాను. ఇంకో సంగతి చెప్పనా? నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములను బైబిల్లో ఉన్నాయి. నీతిమంతులు ఎవరు? మనమే. దేవుని రక్తం ద్వారా విమోచించబడిన వాళ్ళం, బాప్తిసం పొందిన వాళ్ళం, బలలో పాల్గొంటున్న మనం నీతిమంతులు. అలాంటి వారికి ఏముంది బైబిల్లో? లైఫ్ జాలీ, హ్యాపీగా ఉంటుందని ఉందా బైబిల్లో? నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, అది బైబిల్ చెబుతుంది. ఇక్కడ దేవుడు చెబుతున్నది ఏంటంటే, నీ శ్రమను ఏంటి నేను ఎరుగుతాను. నీకు కూడా చెబుతున్నాడు దేవుడు. మిగతా వాళ్ళకి నీ శ్రమ తెలియదు, నీ శ్రమ వాళ్ళకి అర్థమవుతుంది, కానీ దేవునికి నీ శ్రమ తెలుసు. దేవుడు చెప్తున్నాడు, నీ శ్రమను నేను ఎరుగుదును.
ఇంకో సంగతి చెప్పనా, నీ శ్రమల్లో నీకు దగ్గరగా ఉండే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఎవరో తెలుసా? ఆయన నజరేయుడైన యేసు. యేసయ్య ఒక్కడు మాత్రమే మన శ్రమల్లో మనకు తోడుగా ఉంటాడు. షడ్రక్, అబేద్నెగో, మేషక్ వాళ్ళ యొక్క శ్రమల్లో దేవుడు ఎవరున్నాడు? తోడుగా ఉన్నాడు. ఉన్నాడా లేదా? దానియేలు యొక్క శ్రమలో దేవుడు తోడుగా ఉన్నాడలే. అలాగే నీ శ్రమలో కూడా దేవుడు చెప్తున్నాడు, ఓ స్ఫుర్ణ, ఇంతవరకు కూడా నువ్వు శ్రమ పడ్డావు, ఇక ముందు కూడా నువ్వు శ్రమలు పడబోతున్నావు. ఈ లోకంలో ఉండే వరకు శ్రమ తప్పదు, ఈ లోకంలో ఉండే వరకు బాధలు తప్పవు. ఓ సంగమా, అది శారీరకంగా మీరు కష్టపడచ్చు, శారీరకముగా హింసింపబడచ్చు, ఆత్మీయముగా కూడా హింసించబడచ్చు. అది మీ శారీరకముగా మీరు ఇబ్బందులకు గురవచ్చు, మీరు నన్ను నమ్ముకున్నందుకు మీకు ఇబ్బందులు రావచ్చు. ఇంకో సంగతి చెప్పనా, ఇది ప్యాకేజ్ వరల్డ్ కదా, ఒకటి కొంటే ఇంకోటి ఫ్రీ. ఏం చెప్పండి, బీరువా కొంటే ఐరన్ చైర్ ఫ్రీ, ప్లాస్టిక్ చైర్ ఫ్రీ. నేను చూసాను ఒక దగ్గర. ప్లేట్ కొంటే గ్లాస్ ఫ్రీ, చీర కొంటే జాకెట్ ఫ్రీ. ఇప్పుడు జాగ్రత్తగా విను, యేసయ్య నమ్ముకుంటే శ్రమ నీకు ఫ్రీ. ఆమెన్ అంటే గట్టిగా చప్పట్లు కొట్టు. యేసయ్య నమ్ముకుంటే శ్రమ అనే ప్యాకేజ్ దేవుడు ప్రేమతో నీకు ఇస్తాడు. కానీ ఆ శ్రమలో ఆయన నీకు తోడుగా ఉంటాడు. ఆ శ్రమలో ఆయన నిన్ను విడిచిపెట్టాడు. ఆ శ్రమలో ధైర్యాన్ని ఇస్తాడు. ఆ శ్రమలో నిన్ను నడిపిస్తాడు. ఆ యొక్క శ్రమలో నువ్వు నడవలేని పరిస్థితుల్లో ఎత్తి పట్టుకొని ఆయన నడిపించి నువ్వు కోరిన రేవుకు ఆయన నడిపిస్తాడు. అంత గొప్ప దేవుడు అండి. అదే స్ఫుర్ణతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఓ స్ఫుర్ణ, నీ శ్రమను నేను ఎరుగుతాను. కొంతమంది అంటారు, నా శ్రమ ఎవరికి తెలియట్లేదండి. ఎన్నిసార్లు ఈ మాట మాట్లాడావు? నా శ్రమ, నా గోడు ఎవడు పట్టించుకోవట్లేదండి. మా అమ్మే పట్టించుకోవట్లేదండి, మా నాన్న పట్టించుకోవట్లేదండి, ఆ పాస్టర్ నాడు చూడు అస్సలు పట్టించుకోవట్లేదండి. పాస్టర్ గోడుని, నీ గోడును, అందరి గోడును పట్టించుకునేదానికి ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆయన మన రక్షణకర్త, ఆయన మనల్ని కాపాడు దేవుడు, ఆయన మన యొక్క జీవితాల్లో నడిపించే దేవుడు. మన యొక్క శ్రమను, మన యొక్క బాధలో మనకు తోడుగా ఉండి వాటి నుంచి విడిపించి గొప్ప చేసే దేవుడు. ఆయన పేరు యేసు. కాబట్టి ఫస్ట్ పాయింట్, శ్రమను నేను ఎరుగుదును అంటే ఏంటి? యేసయ్య నమ్ముకుంటే శ్రమలు రావు అని ఎవరైనా చెప్పితే అది అబద్ధ బోధ. కొంతమంది పాపం ఈ బోధని వచ్చేస్తారు. ఆయన చెప్పేస్తాడు, యేసయ్య నమ్ముకుంటే ఫుల్ స్వస్థతలు, యేసయ్య నమ్ముకుంటే ఉద్యోగం వచ్చేస్తుంది, యేసయ్య నమ్ముకుంటే అన్నీ వచ్చేస్తాయి, యేసయ్య నమ్ముకుంటే ప్రతిదీ బాగుంటుంది, యేసయ్య నమ్ముకుంటే పూల బాట, యేసయ్య నమ్ముకుంటే అది దొరికేద్ది, యేసయ్య నమ్ముకుంటే ఇది దొరికేద్ది, యేసయ్య నమ్ముకుంటే తలైపోతావు. పాప ఇది నమ్మి వచ్చేస్తాడు. తర్వాత వాడు నిజంగా యేసయ్య రుచి చూచి రాలా. ఈ లోకంలో యొక్క బెనిఫిట్లు యేసయ్యలో దొరుకుతాయని చెప్పి ఆశించి వచ్చాడు. ఇది యేసయ్య నమ్ముకుంటే నాకు పరలోకం ఉంటున్న ఉద్దేశంతో వచ్చినట్లయితే వాడు ఈ రకంగా ఉండడం. అందుకేనండి ఈ రోజుల్లో అనేకమైన మిషనరీలు ఏం చేస్తున్నారండి? రీసెంట్గా క్యూబాలో ఏం చేశాడు తెలుసా? ఒక 24 మిషనరీలను ఏంటంటే గొయ్యి తవ్వి గోతులో పాతి పెట్టేస్తారు బతుకుండంగా. ఎందుకు తెలుసా? వాళ్ళు పాపిష్టి కార్యాలు చేయలా, నీతి కార్యాన్ని చేస్తారు. ఏంటి? యేసు ప్రభు యొక్క సువార్తను ప్రకటిస్తున్నారు, ధైర్యంగా ప్రకటిస్తున్నారు. నాయన నువ్వు చెప్పావు కదా, మరణం వరకు నమ్మకం ఉన్నామన్నా. మేము నమ్మకం ఉంటాం, మేము మా ప్రాణం పోయినా పర్లేదు నాయన, నీకోసం బతుకుతాను. నీకోసం ప్రాణం పోయేదానికంటే ధన్యత ఏముందో నాయన? ఒక క్యాన్సర్తో నా ప్రాణం పోతే సర్ప్రైజ్ లేదు, ఒక కార్డియక్ అరెస్ట్తో నేను పోతే లాభంలా, అందరూ పోతారు. కానీ నీకోసం చచ్చిపోతే ఎంత భాగ్యం! అదండి స్ఫుర్ణ సంఘం యొక్క ప్రత్యేకత. ఇక స్ఫుర్ణ సంఘము శ్రమల గుండా వెళుతున్న సంఘం, శ్రమలను సహించిన సంఘం. అలాంటి సంఘంగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. అది శారీరక హింస కలగచ్చు,
ఇంకా అనేకమైన బాధలు నీకు కలగచ్చు. భయపడక. కాబట్టి మొదటిది ఏంటి? నీ శ్రమను నేను ఎరుగుదును. రెండోది, నీ దరిద్రత నేను ఎరుగుదు. ఇంకా ఏం చేసేవాళ్ళంటే వీళ్ళు ఇక స్ఫురణ సంఘస్థుల పైన వీళ్ళ యొక్క ఆస్తులను అనేక మంది ఏం చేశారంటే వాళ్ళు తీసుకునేవాళ్ళంట. కారణం ఏంటి? వీళ్ళకి దేవుని ప్రేమ ఉంది కదా. వీళ్ళు ఏం మాట్లాడరు, కోర్టుకు వెళ్ళరు, దెబ్బలాడుకోరు. ఈరోజు క్రైస్తవులు పక్కోడు కూడా లాక్కుంటారు. ఇస్తున్న తర్వాత సంగత పుచ్చుకున్నటి కంటే ఇచ్చేడు ధన్యమని ప్రసంగం చేసే మనం ఏం చేస్తాం? దొరికితే చాలు కబ్జా. మన ఏడుపంతా అదే కదా. నాకు ఎవడు పెడతలేదు కదా, ఎవడు నాకు ఇవ్వట్లేదు, ఎవడు నన్ను చూడలేదు కదా, ఎవడు పట్టించుకోవట్లేదు, అదే కదా మన ఏడుపు. నిజమైన దేవుని యొక్క బిడ్డలు ఇతరులకు మనం ఆధారకరంగా ఉండాలి, ఇతరులు ప్రేమించేవారుగా, ఇతరులు మనం ఇచ్చేవారుగా ఉండాలి. నీకు లేకపోయినా నువ్వు కడుపు మార్చుకొని ఇతరులకు కడుపు నింపు. అది క్రైస్తవ జీవితం. అది దేవుని యందు విశ్వాసం ఉంచిన వారి చేసే పని. అది దేవుని యొక్క బిడ్డల లక్షణం. ఇతరులు నోరు కొట్టి నువ్వు తినటం కాదు. కాబట్టి దరిద్రతను నేను ఎరుగుతున్నాను. స్ఫురణ ఏం చేసింది తెలుసా? ఎన్నో సమస్యలు ఎదుర్కొందండి. వాళ్ళకున్న ఆస్తులు, వాళ్ళకున్న పంటలు, వాళ్ళకున్నదంతా కూడా ఏం చేసామంటే దోచుకొని పోయి వెళ్ళిపోవాలంటే. దానివల్ల ఏమిటంటే ఈ లోకంలో వాళ్ళు ఏం చేశారు? దరిద్రత అనుభవించారు. కానీ ఈ లోకంలో బీదవాళ్ళగా ఉన్నారు. కానీ దేవుడు చెప్తున్నాడు, పరలోకములో నువ్వు ధనవంతుడవే, దాని యందు నువ్వు ఆశ ఉంచుకో. ఈ లోకముల యొక్క ధనాన్ని మీరు కుచ్చుకోవద్దు, అది చిమ్మటలు తినేస్తాయి, తుప్పు పట్టిపోద్ది. పరలోకములో ధనము కూర్చుకోండి అని దేవుడు చెప్తున్నాడు. ఎవరికి? రోడ్డు పని వెళ్ళేవాడుక, ప్రతి ఆదివారం గుడికి వచ్చి దేవుని మాటలు వింటున్నా నీకు నాకు. కానీ మనకేంటి? ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. బైబిల్ తెలుసు. ప్రతి కుటుంబంలో సమస్య ఏంటి చెప్పండి? డబ్బులే, ఆస్తి తగాదాలు. ఎంత నీచ నికృష్టమైన భ్రష్ట జీవితాలో తెలుసా? నా కళ్ళ ముందు ఒకటి చూశాను నేను. తల్లి చచ్చిపోయింది. తల్లి చచ్చిపోయినప్పుడు ఎవరు పట్టించుకోవాలా? తల్లి చచ్చిపోయిందని గుర్తెరిగి కావు కావుమని వచ్చేసారు గ్యాంగ్. ఏడ్చుకుంటా అమ్మో అమ్మా అమ్మో అమ్మా, మొసలి ఏడుపులు. బతుకున్నప్పుడు తల్లిని ఏడిపించారు. ఇప్పుడు తల్లి చచ్చిపోయింది, ఆ ఏడుపు ఎందుకో తెలుసా? అందరి కోసం. ఎంత ప్రేమో. సరే, నాకు షాక్ అయింది ఏంటంటే, నాకు తెలిసి వెంటనే వెళ్ళాను నేను. ఇంకెవ్వరు రాలా. వీళ్ళ కుమార్తెలు మాత్రం వచ్చారు. ఒక పెద్ద కుమార్తె ఏం చేసిందంటే ఆ చెవుల్లో ఉన్న పోగులు లాకేసుకుంది. ఇంకొకటి ఆ ముక్కు పుడకలు లాగేస్తుంది. ఏం చేస్తావు? ఎంత బాధ. మళ్ళీ ఆస్తుల గురించి తగాదా. ఏం చేస్తావు వీటిని పట్టుకొని? రేపు పోతే ఇవన్నీ ఏమైపోతావు? తలపైన పెట్టుకుని పోతావు పైకి. నాకు 2 ఎకరాల పొలం ఉంది, 1 కేజీ బంగారం ఉంది, నాయన నా దగ్గరికి నీకు దగ్గరికి వచ్చేస్తానంటే దేవుడు అంటాడు, ఫస్ట్ పేతురు గారు అంటాడు, ఫస్ట్ నువ్వేం చేయాలో తెలుసా? ఎలాగొచ్చావో అలాగే ఇక్కడ అంతే. నీ తల్లి గర్భం నుంచి ఎలాగొచ్చావో అలాగే. అప్పుడు నీ బంగారంలో ఇప్పుడు బంగారం తీసేయ్, వదిలిపెట్టే. బైబిల్ చెబుతుంది ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ఈ రోజుల్లో డబ్బుకిచ్చిన వాల్యూ సంబంధాలకు ఇవ్వట్లా. డబ్బుకిచ్చిన వాల్యూ తల్లికి ఇవ్వట్లా, తండ్రికి ఇవ్వట్లా, పిల్లలకి ఇవ్వట్లా. డబ్బే దేవుడు. డబ్బుంటే చాలు, ఇంకంతే, మాకేం అవసరంలా. డబ్బుంటే చాలు, బతికేస్తాం. ఇది లోకంలో జీవించే విధానం. దేవుని దగ్గర జీవించే విధానం అది నడవదు. ఈ స్ఫురణ సంఘం దరిద్రత అనుభవించిన సంఘం, బీద సంఘం. లాజరు జ్ఞాపకం వస్తున్నాడు. ఈ లోకంలో లాజరు ధనవంతుడు. లాజరు ఎలాగున్నాడండి? దరిద్రుడు, బేదోడు. ధనవంతుడు ఊదారంగు వస్త్రాలు వేసుకొని ప్రతిరోజు ఏది కావాలంటే అది. కానీ ఈ యొక్క లాజరు ఆ ధనవంతుని యొక్క టేబుల్ పైనుంచి పడే ఆ యొక్క ముక్కలు ఏరుకొని తినేవాడంట.
ఎవ్వడు పట్టించుకునేవాడు ఎవడలేడు. దరిద్రుడు, కుక్కలు వచ్చి కురుపులు నాకాయి, అలాంటి దీనస్థితి. ఏమైంది? చావు వచ్చింది. ధనవంతుడు చచ్చిపోయాడు, లాజరు చచ్చిపోయాడు. ఏమైంది? లాజరు సరాసరి అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు. పరదైసులో ఉన్న అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు. ధనవంతుడు అంత సుఖాన్ని అనుభవించి వాడు తాగింది ఇంతవరకు మినరల్ వాటరే, డిస్టిల్ వాటరే, హిమాలయ వాటర్. 1 లీటర్ 75 రూపాయలు. హిమాలయ పర్వతాల నుంచి, ఆ మంచు నుంచి తీసిన యొక్క స్వచ్ఛ జలం మినిమం 75 రూపాయలు. అదే క్రికెటర్స్ ఉంటారు కదా, వాళ్ళు తాగేదైతే 250 రూపాయలండి. అలాంటి వాటర్ తాగేవాడు ఎవరు? ధనవంతుడు. భూలోకంలో ఉండగా డబ్బు ఉంది కదా. తర్వాత ఏమైంది? చచ్చిపోయాడు, వెళ్ళాడు. ఒక రిక్వెస్ట్ అడుగుతున్నాడు, నాయనా ఒక గ్లాసు నీళ్ళు పంపించు నాయన లాజరు చేతనలా. లాజరు యొక్క వేలి కొనతో ముంచి ఒక్క డ్రాప్ ఇస్తే చాలు, బతుకు ధన్యమైపోద్ది. కారణం ఏంటి? అగ్ని ఆరదు, పురుగు చావదు, వేతన అబ్బాబా బహు భయంకరమైన బాధ. ఇది తెలుసు నీకు. కానీ ఏం చేస్తావు? ధనమే దేవుడు, ధనం ఉంటే చాలు. ఇక్కడ మాత్రం హల్లెలూయా స్తుతి మహిమ. బయటికి వెళ్ళిన తర్వాత ధనానికి హల్లెలూయా కట్టుకుని ఏం సాధిస్తావు? ఒక్కటి సాధించగలవు, నరకాన్ని సాధించగలుగుతావు, అంతే. స్ఫుర్ణ సంఘంతో దేవుడు మాట్లాడు, ఓ స్ఫుర్ణ, నీకున్న శ్రమను నేను ఎరుగుదును, అంత మాత్రమే కాదు నీకున్న దరిద్రతను కూడా ఏం చేస్తాను నేను? ఏంటండి? నేను ఎరుగుదును. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవుని నమ్ముకున్నందుకు ఇక స్ఫుర్ణ లోకరీతుల్లో కొన్ని బెనిఫిట్స్ కోల్పోయింది. మనం కూడా అంతే. యేసుప్రభుని నమ్ముకుంటే గవర్నమెంట్ వారి దగ్గర నుంచి కొన్ని రాయితీలు పోవచ్చు. పోతాయి అవి పోకుండా వాళ్ళని కొంతమంది ఏంటంటే సీక్రెట్ క్రిస్టియన్స్గా చాలామంది అవుతారు. వాళ్ళ సంగతి నేను చెప్పలేను. కాబట్టి దేవుని కోసం రాయితాలు కోల్పో, నో ప్రాబ్లం. దేవుని కోసం బీదవాడైపో. దేవుని నమ్ముకున్న వాడు పస్తులతో ఉండడండి. దేవుని నమ్ముకున్న యొక్క సంతానం భిక్షమెత్తడో బైబిల్లో ఉంది, నా మాట కాదు. దేవుని పని విశ్వాసం ఉంచు. నీ గురి యేసయ్య వైపు పెట్టుకో. స్థిరమైన విశ్వాసంతో జీవించు. దేవుడే నాకు సర్వస్వం అనుకో. నీకు కావాల్సిన దానికంటే ఎక్కువ ఇస్తాడు దేవుడు. మోసపడిపోకు. తర్వాత మూడవది, ఈ యొక్క సంఘానికి హింస వస్తుంది. ఎవరి ద్వారా? యూదులు కాక యూదులమని చెప్పుకునే వారి చేత విద్వేషం పొందుతుంది. ఈ రోజులు కూడా జరుగుతుంది. ఏంటి? సంఘానికి హింసించేవారు ఎవరు తెలుసా? సంఘస్థులే. ఒక పాస్టర్ అంటే ఇంకో పాస్టర్ పడదు, ఒక సంఘానికంటే ఇంకో సంఘానికి పడదు. దేవుడు చెప్తాడు, మీ నామాన్ని, మీ నిమిత్తమే కదా నేను దూషించబడుతున్నాను. కాబట్టి మనకి ఇబ్బందులు పెట్టేవారు ఎవరో తెలుసా? మన వాళ్ళే. నీ కుటుంబం ఇబ్బందులు ఉంది, ఆ ఇబ్బంది పెట్టేది ఎవరే? నీ వల్లే. రక్త సంబంధులు ప్రేమతో ప్రేమించవలసిన వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇబ్బందులు పెడుతున్నారు. స్ఫుర్ణ సంఘానికి జరిగింది. ఇబ్బందులు పెడుతున్నారు, కానీ ఇబ్బందులు ఓడ్చుకున్నారు. వాళ్ళు ఇబ్బందులు పెడుతున్నారని చెప్పి వల్ల వీళ్ళు ఇబ్బందులు పెట్టలా. అది స్ఫుర్ణ సంఘంలోని యొక్క గొప్పతనం. తర్వాత సంఘాన్ని హింసించే వాళ్ళంట. ఈ రోజుల్లో కూడా సంఘం హింస పొందుతుంది. బయట వాళ్ళకంటే సంఘానికి సంబంధించిన వాళ్ళే క్రీస్తు పనికి ఏం చేస్తున్నారు? ఆటంకపరుస్తున్నారు. ఇదంతా కూడా ప్రస్తుత సంఘంలో ఏమున్నదో స్ఫుర్ణ సంఘంలో కూడా అదే ఉన్నట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఈ సమయంలో దేవుడు ఒక జాగ్రత్త ఇస్తున్నాడు. ఏంటి ఆ యొక్క జాగ్రత్త అంటే, నీవు పొందపోవు శ్రమలకు, ఇంతవరకు శ్రమలు పొందావు, ఆ శ్రమలను సహించావు, ఆ శ్రమను ఓర్చుకున్నావు, కానీ ఒక జాగ్రత్త నీకు ఇస్తాను నేను. ఏంటో తెలుసా? ఓ స్ఫుర్ణ సంగమా, ఇంతవరకు నువ్వు పొందుకున్న
శ్రమల కంటే ఇక ముందు నువ్వు పొందుకోబోయే శ్రమలు ఎక్కువ ఉన్నాయి, వాటికి భయపడకు. బైబిల్ ఒక మాట ఉంది, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుక ఉద్దేశించిన వారు డాష్. ఏముందండి? బైబిల్ ఉందా లేదా? తీయండి ఒకసారి మీరే. 2 తిమోతి చాప్టర్ 3 వర్స్ 12. 2 తిమోతి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3:12. చాలండి, అదే ఉంచండి. ఒకసారి అందరూ ఇక స్క్రీన్ వైపు చూడండి. క్రీస్తు యేసునందు సద్భక్తితో అంటే ఏంటి? డూప్లికేట్ భక్తి కాదు, అహూసై ఊహూసై ఆ వ్యవహారం కాదు. నిజమైన భక్తితో బ్రతుక ఉద్దేశము నీకున్నట్లయితే ఏంటి నీకేం కలుగుద్ది? హింస పొందుకుంటావు. హింసను చూసి భయపడకు, హింస గురించి ఆశ్చర్యపడకు. హింస రాకపోతే ఆశ్చర్యపడు, శ్రమలు రాకపోతే ఆశ్చర్యపడు, శ్రమలు వస్తే ఆశ్చర్యపడకు. దేవుని వాక్యం చెప్తుంది, శ్రమలు ఎవరైతే సహిస్తారో వాళ్ళు ధన్యులు. యోబు శ్రమలను సహించాడా? తెలుసు కదా, శ్రమలు సహించాడా లేదండి? సహించాడు. యోసేపు శ్రమలు సహించాడా? షడ్రక్ మేషక్ అబేద్నెగోలు దానియేలు బబులోను ఆ యొక్క వాళ్ళు శ్రమలు సహించారా లేదా? సహిస్తే నీకు బ్లెస్సింగ్. కాబట్టి దీని యొక్క నెక్స్ట్ పార్ట్, కంక్లూడింగ్ పార్ట్ నేను నెక్స్ట్ సండే మీకు తెలియచేస్తాను నేను. సో కాబట్టి ఈ సమయంలో ఇంతవరకు కూడా మనము యేసు ప్రభు స్ఫురణ సంఘాన్ని ఉద్దేశించి ఆయన చెప్పిన పరిచయం మనం చూసాం. తర్వాత ఆ యొక్క స్ఫురణ సంఘములో ఆయన పరిచయంలో తేలింది. మొదటిదేంటి? నువ్వు శ్రమ పడుతున్నావు, ఎవరి కోసం? నా కోసం శ్రమ పడుతున్నావు, నేను ఎరుగుదును. రెండోది, నీ దరిద్రతను నేను ఎరుగుదును. తర్వాత నువ్వేం చేస్తున్నావు? దూషను పొందుకుంటున్నావు, అది కూడా నాకు తెలుసు. నేను ఇచ్చే ఇన్స్ట్రక్షన్ తెలుసా? ఇంతకంటే ఎక్కువగా ఇక ముందు నీ జీవితంలో శ్రమలు వస్తాయి. నువ్వేం చేయాలో తెలుసా? దానికి నువ్వు సిద్ధంగా అవ్వండి. నువ్వు భయపడకు. ఎందుకు? మరణం వరకు నమ్మకంగా ఉండమని దేవుడు చెప్తున్నాడు. ఈ రోజుల్లో దేవుడు నమ్ముకున్న వాళ్ళని జైల్లో పెడుతున్నారు, తెలుసు కదండి. ఛత్తీస్గఢ్ ప్రాంతంలో, యూపీ, అయోధ్య, దాంట్లో దాదాపు 40 మంది సేవకులను జైల్లో పెట్టారు. ఎందుకు? దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నారనే ఒకే ఒక కారణం చేత. వాళ్ళు గూండాగిరి చేయలేదు, వాళ్ళు తప్పులు చేయలేదు, వాళ్ళు చేసింది ఏంటంటే సువార్త ప్రకటిస్తున్నారు. దానికి ఏం చేశారు? వాళ్ళని జైల్లో పెట్టి చిప్పకూడు తినిపిస్తున్నారు వాళ్ళతో. అయినా కానీ ఓర్చుకుంటున్నారు, నమ్మకంగా ఉన్నారు వాళ్ళు. కొంతమంది మన వర్క్ చేసే ప్రదేశాల్లో కూడా జైలు జీవితాన్ని అనుభవిస్తున్నాం. ఎర్రోళ్ళా చూస్తూ ఉంటారు మనల్ని. కారణం ఏంటి? వాళ్ళలాగా ఉంటలేను. వాడు పాడిన పాట నువ్వు పాడతలా, వాడు వేసిన చిందులు నువ్వు చేయట్లా, వాడు తాగింది నువ్వు తాగట్లా, వాడు తినింది కూడా తింటలా. నువ్వేం చేస్తున్నావు? సెపరేట్గా ఉంటున్నావు. అందుకని నేనేం చేస్తారు? ఒక జంతువులా చూస్తూ ఉంటారు. అదేంటి జైలు జీవితం. కొంతమంది ఆఫీసెస్లో ఒక్కడిగా ఉంటాం, యేసును నమ్ముకున్నందుకు. నువ్వు మిగతా వాళ్ళందరూ నీ పైన ఏం చేస్తారంటే నీతో మాట్లాడరాలి, నేనేం చేస్తారు? బహిష్కరిస్తారు. మళ్ళీ ఏం చేస్తారు? ఎంతో హీనకరమైన డైలాగులు. దేవుని బిడ్డ దోతొస్తుంది. ఇది జైలు జీవితం, ఒంటరి జీవితం. వాళ్ళు తీసుకొచ్చిన ప్రసాదం తినకపోతే నీ పైన కక్ష కడతాం, నిన్ను సపరేట్ చేయటం. ఇదంతా ఏంటి? బాధపడకు, నీ శ్రమను నేను ఎరుగుదునని దేవుడు చెప్తున్నాడు. అలాంటి పరిస్థితుల్లో దేవుని కోసం నువ్వు నమ్మకంగా ఉన్నావు. ఆ నమ్మకత్వాన్ని బట్టి దేవుడు నిన్ను బట్టి ఏం చేస్తున్నాడంటే ఆశ్చర్యపడుతున్నాడు. ఇంతమంది
ఒంటరిగా వదిలేసిన నా బిడ్డ నా కోసం నిలబడింది, నా కోసం నిలబడింది, నా కోసం శ్రమలు సహిస్తుంది, నా కోసం ఇబ్బందులు బాధల్ని తట్టుకుంటుంది. బలా నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలా, నువ్వు శ్రమలో నువ్వేం చేస్తున్నావు? ధైర్యంగా ఉన్నావు. కాబట్టి ఇలాంటి శ్రమలు మన వర్క్ ప్లేసెస్లో పొందుకునే వాళ్ళు ఉన్నామండి. ఇండైరెక్ట్గా జైలు అంటే ఏంటంటే ఒంటరిగా ఉండటం, ఎవరిని కలవనివ్వరు. అంతే, మనం కూడా అంతే. ఆఫీస్లో ఒక్కొక్కసారి యేసు ప్రభు నమ్ముకున్నందుకు మనం పక్కన పెట్టేస్తారు, దేనికి మనం ఇన్వాల్వ్ చేయరు, ఏది చెప్పరు మనకి. ఒంటరి జీవితం. డోంట్ వరీ, దేవుడు చెప్తున్నాడు, నీ శ్రమను, నీ కష్టాన్ని, నీ సహనాన్ని నేను ఎరుగుదును. దేవుడు చెప్తున్నాడు, అంతం వరకు ఏం చేయాలి? నమ్మకంగా పెట్టు. దేవుడు ఆ రకంగా మనల్ని దీవించి నడిపించునుగాక. ఆమేన్.